యేసుక్రీస్తు ప్రభువు పెందలకడనే ఇంకా చాలా చీకటి ఉండగానే అంటే సూర్యుడు ఇంకా ఉదయించక ముందుకే అరణ్య ప్రదేశమునకు ఒంటరిగా బయలుదేరి అక్కడ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభువుకే ప్రార్థన అవసరత ఉన్నది. తండ్రితోని సహవాసం కావాల్సి వచ్చింది. మరి మనము మామూలు మనుషులము. యేసుక్రీస్తు ప్రభువు కుమారుడు, తండ్రి అయిన దేవుడు తండ్రి అయితే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు వ్యక్తులు ఉన్నా కూడా ముగ్గురు ఒకటే. కానీ ఆయా రూపాలలో వాళ్ళు అలా ఉన్నారు. 1:1:1 వచ్చినట్టుగా ముగ్గురు ఒక్కటే, కానీ వివిధ వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళ సహవాసం, వాళ్ళ ప్రార్థన వాళ్ళు విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టలేదు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును మనం మాదిరిగా తీసుకొని మనం కూడా ఉదయమే మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు జీవించున్నప్పుడు చాలా బిజీ పర్సన్స్, ఎంతోమంది ఆయన మీద పడేది, ఎంతోమంది జనం గుమిగూడేది, ఎన్నో స్వస్థతలు చేసేది, అద్భుతాలు చేసేది, ఆశ్చర్య కార్యాలు జరిగించేది, చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించేది యేసుక్రీస్తు ప్రభు. చాలా బిజీ పర్సన్స్. అయినా కూడా తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు. మరి మనం ఎంత బిజీ పర్సన్? యేసు ప్రభు కంటే ఎక్కువ బిజీ పర్సన్సా? కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వలె ఉదయమే లేద్దాం. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి పెట్టి వేయండి. ఆయన ఉదయమే లేచి ప్రార్థన చేద్దాం. ఆ రోజంతట్లో దేవుని కృపను పొందుకుందాం. ముస్లింలు 7 సార్లు ప్రార్థన చేస్తారు. హిందువులు ఉదయమే దీపం ముట్టించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి మనము నిజమైన దేవుని నమ్మిన మనము ఇంకా ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? కాబట్టి యేసుక్రీస్తుకే ప్రార్థన అవసరం వచ్చింది. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకెక్కువ ప్రార్థన చేద్దాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అవసరం అనుకుంటే ప్రతి గంట ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.